హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శరణ్య గురు, వన్ ఆఫ్ ద కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. సో ఈరోజు నేను మీతో పోస్ట్ మెనోపాసల్ బ్లీడింగ్ గురించి మాట్లాడబోతున్నాను. అంటే ఏంటి? మెనోపాస్ అంటే ఋతుక్రమాలు కంటిన్యూస్గా ఒక 1 year ఆగిపోతే దాన్ని మెనోపాస్ అంటామండి. సో ఒక్కసారి ఋతుక్రమాలు ఆగిపోయాక మనకి బ్లీడింగ్ అవ్వడం అనేది అది మంచి లక్షణం కాదు. జనరల్గా 80% అంటే 80 out of 100 women ఆ బ్లీడింగ్ పర్పస్ ఏంటి అంటే బినైన్ కాజ్, అంటే ల్యాక్ ఆఫ్ ఫీమేల్ హార్మోన్స్, గర్భసంచి పొరలు బాగా పలచబడిపోయి బ్లీడింగ్ అవ్వచ్చు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ 10% ప్రీ మాలిగ్నెంట్ కండిషన్, అంటే క్యాన్సర్ కి ముందు ప్రీ క్యాన్సర్ లక్షణాలు అంటాము. ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా లాంటి సిచ్యువేషన్స్ అలాంటివి అయినప్పుడు, లేదు అంటే క్యాన్సరే గర్భసంచి లైనింగ్ యొక్క క్యాన్సర్ అవ్వచ్చు, ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాం. అదొక 10% చూస్తాం. సో ఈ 20% అబ్నార్మాలిటీని డిటెక్ట్ చేయడం కోసం ఖచ్చితంగా మీరు డాక్టర్ని కలవాలి. కలిసాక డాక్టర్ మీకు మొత్తం అన్ని లక్షణాలు అడిగి మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి కొన్ని టెస్ట్ చేసి ముక్క పరీక్ష అనేది చేయడం జరుగుతుందండి. హిస్ట్రోస్కోపిక్ బయోప్సీ, ఒక కెమెరా లాంటిది గర్భసంచి లోపలికి పంపించి మొత్తం తనిఖీ చేసి కొన్ని ముక్కలు తీసి పరీక్షకు పంపిస్తారు, అసలు క్యాన్సర్ ఉందా లేదా అని. ఈ పరీక్ష అయితే చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఏమన్నా క్యాన్సర్ లాంటివి ఉంటే ముందుగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. ముందుగా కనిపెడితే ప్రోగ్నోసిస్ అంటే 5 years బతికే ఛాన్సెస్ అనేవి పెరుగుతుంది. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కమెంట్ us or contact us. Okay, thank you so much.